దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడు మనల్ని, దేవుని సంఘాన్ని క్రీస్తు యొక్క ఆయన లోకానికి వెలుగుగా ఆయన చేసి ఉన్నాడు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. తన సంఘము కూడా, తన విశ్వాసులు కూడా, తన బిడ్డలు కూడా వెలుగుగా ఉండాలని ఆయన పిలిచి ఉన్నాడు. ఈరోజు నీవు నేను వెలుగుతున్నామా? దేవుని కొరకు వెలుగుతున్నామా? మనం ఉన్న ప్రాంతాల్లో, మనం ఉన్న పనుల్లో, మనం ఉన్నటువంటి స్థితుల్లో దేవుని కొరకు మనం వెలుగుతున్నామా? మన క్రియల ద్వారా ఇతరులకి దేవుడిని బయలుపరుస్తున్నామా? అటు వారిగా ఉంటున్నామా? మనం ఎప్పుడు అలాగా క్రీస్తుని బయలుపరచగలమంటే, ఎప్పుడు వెలుగుగా మనం కనబడగలమంటే, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, చూడండి, ఏ దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఇది ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. మ్యాచ్ బాక్స్, ఇది స్టిక్, ఇది అగిపుల్ల, ఇది అగిపెట్టె. చూడండి, యేసు ప్రభు దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో, ఆయన వాక్యం ద్వారా అంటించబడతామో, ఇలా మనం వెలుగుతాం. ఇలా మనం వెలిగించబడి, అంతేకాదు అలా వెలిగించబడి అనేకుల్ని మనం క్రీస్తు వైపు నడిపించే వారిగా ఉంటాం. నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వాక్యం ద్వారా, ఆయన వాక్యంతో స్పందించబడినప్పుడు, ఆ వాక్యం నీలో పనిచేస్తున్నప్పుడు వెలుగు నీలో కలుగుతుంది. వారిలో అగ్ని రగిలేను, వారి సంఘంలో అగ్ని రగిలేను, అది భక్తిహీనులను కాల్చి వేసేను. ఈరోజు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు యొద్దకు, ఆయన వాక్యం వద్దకు వచ్చినట్లయితే మనం వెలిగి ఆయనకి దీవెనకరంగా, అనేకులు దీవెనకరంగా ఉంటాం.